హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎందుకురా 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 అనుకుంటా, కానీ ఒళ్ళు పలిసిన కోడొచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా ఒళ్ళు పలిసిన కోడిని చికెన్ షాప్ కూడా ఏం చేస్తాడు, కోసి అమ్మేసి క్యాష్ చేసుకుంటాడు. దాన్ని తీసుకెళ్ళి ఒక పులుసు పెట్టుకొని కూర వండుకొని అన్నంలో నంచుకొని తినేస్తూ ఉంటారు. ఇదంతా మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటంటే చాలా మంది చేసేదేమో చెత్త పనులు, చెప్పేదేమో అబ్బా హరిరామ జోగయ్య సూత్తులని అబ్బా భలే బాగున్నాయి, అబ్బా సూపర్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడబోతుంది ఎవరి గురించి అనుకుంటే ఆవిడ పేరు రాయపాటి అరుణ అంటారన్నమాట. ఈవిడ ఏం మాట్లాడిద్దో, ఎందుకు మాట్లాడిద్దో, ఆవిడకి అసలు ఆ పార్టీలో పదవి ఏంటో, ఆవిడ ఏందో నాకైతే ఏమీ అర్థం కాదు. ఒకసారి మహాతల్లి గారు అరుణ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. హలో, ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో రే సద్దామో, మళ్ళీ ఏంద్రా నీ గొడవ? ఇప్పుడే రాయపాటి అన్న గురించి ఒక వీడియో చేద్దామని కూర్చున్నా. ఆవిడ ఏదో మాట్లాడింది, తిరుమల తిరుపతి దేవస్థానం రోజా ఏదో మాట్లాడిందిరా. ఏంది అట్లాంటి చీప్ ఫెలోస్ తో నీకెందుకన్నానా అన్నా? దొంగల్ని జడ్జి గారు శిక్షేసి జైల్లో వేయడన్నా, చీఫ్ ఫెలో వాడిని వదిలేస్తాడా? న్యాయం అన్నా, న్యాయం. మనకి ఎవడన్నా అన్యాయం చేశాడు అనుకో, వాడికి కూడా అన్యాయం చేయాలన్నా, అదే నీతి. చీఫ్ ఫెలోని వదిలేసావనుకో మరి చీప్ గా దిగజారిపోతారు. అప్పుడప్పుడు దించుతా ఉండాలన్నా మాటలతోటి. సర్లే అన్న, ఏది ఏమైనా కూడా చెవులు కూడా దురదాడుతున్నాయి. ఇప్పుడు దాకా ఆవిడ మాటలు విన్నాను కదా, చెవులు దురదాడుతున్నాయి అన్న, మామూలుగా కాదు అన్నా. అబ్బో నీతులు మామూలుగా లేవన్నో. వాళ్ళ ఆయన గురించి, వాళ్ళ ఆయన ఆడింగోడు అయితే అందరూ ఆడింగోళ్ళ అని అడిగింది. ఆడింగోడు కాబట్టి ఆవిడని రోడ్డు మీదకి వదిలేసంట, మాట్లాడేలాగా చేస్తున్నాంట. మరి ఈవిడ ఏందో నోరేసుకొని ఎవడి మీద పడినట్టు, అసలు ఈవిడ ఎవరిని మాట్లాడినట్టు. చివరికి చంద్రబాబు నాయుడు కూడా బావమర్దుల్ని ఎర్రిపప్పలు చేసి మామని ఎన్ని పొట్టుపుచ్చని మాట్లాడింది కదా. మరి ఈయన మొగుడిని ఏమనుకోవాలో మరి అనో ఏంటన్నా? వాళ్ళ మొగుడు అంతకన్నానా అన్నా? ఎందుకులేనా ఆయన పర్సనల్స్ మనకి. నీతో మాట్లాడిన ప్రతిసారి ఏదో నేను ఎట్టో వైపు వెళ్తున్నా అన్నానా. నేను ఆవిడ గురించి ఒక వీడియో చేసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. అప్పుడు దాకా నువ్వు నాకు ఫోన్ చేయమాక. మధ్యలో ఫోన్ చేసినావు అనుకో ఒట్టే ఆవిడ పైన. పోనా, ఆవిడ పైన ఒట్టేస్తే నాకెందుకంటాను అంటే ఏం లేదండి. ఇప్పుడు రాయపాటి అరుణ గారు నోరేసుకొని పడటంలో నెంబర్ 1 అనమాట. అబ్బో ఈవిడికి ఏమి తెలుసు ఏమి తెలియదు, ఆవిడకే క్లారిటీ ఉండదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన గురించి మాట్లాడే అంత గొప్ప వ్యక్తి అయిపోయింది మహాతల్లి. అక్క, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల 2 కొండలే అని చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తితో కేసు వేయిస్తే కాదు 7 కొండలని సర్టిఫై చేసిన వ్యక్తి ఆయన. ఆయన గురించి నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి ప్రజలు కూడా వినాలి. మతాన్ని కూడా కించపరచడం అనేది నా ఉద్దేశం కాదు. ఎవరిని కూడా వ్యక్తి చూపించాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు క్లియర్ గా. కానీ జరిగినటువంటి ఒక విషయాన్ని మాత్రం 100% మనం డిస్కస్ చేసుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన టైం నుంచి మాత్రమే అప్పటి వరకు ఒక కలియుగ దైవంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొందబడుతున్నటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచే కొంత అవహేళనకి అనుమానాలకి తావిచ్చేలా నుంచే క్లియర్ గా తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా దీన్ని కూడా వ్యాపార మార్గంలో చేయాలి అన్నటువంటి ఉద్దేశం స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే. ఆ టైంలోనే రాష్ట్రంలో కొన్ని మత సంబంధించినటువంటి ఆలయాలు కూడా అన్ని హిందూ మత ఆలయాలు అంటే హిందూ మతేతర ఆలయాలు కూడా ఎక్కువ స్థాయిలో ఆయన టైంలోనే ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించాయి. ఇందులో కూడా అలాంటి సందేహం అవసరం లేదు. చూసారా, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనంట తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగిందంట.
తిరుపతి నుంచి అంట అన్ని మత ఆలయాలు ఎక్కువ కావడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కారణం అంట. ఈవిడ కడుపుకి రోజు పొద్దున్నే ఏం తింటుందో ఆవిడకే తెలియాల. సిగ్గు లేని మాటలు నోటికొచ్చినట్టు మాట్లాడటంలో ఈవిడే సాటి. మనిషి పుట్టక పుట్టిందన్న విషయం ఎప్పుడో మర్చిపోయింది అనుకుంటే ఈవిడ నాకు తెలిసి. ఎందుకంటే ఇంత దరిద్రంగా అబద్ధాలు ఆడుతూ కేవలం ఈవిడికే తెలుసు. ఎవరి టైంలో 7 కొండలు, తిరుమల ఒక్క కొండ కాదు 7 కొండలన్నీ సర్టిఫై అయినాయో ఈ మొహానికి తెలియదు. ఎందుకంటే వేస్ట్ మొహాలు ఇవన్నీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మొన్నే డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. ఏమని? 7 కొండలుగా తిరుమల తిరుపతిని తీర్చిదిద్దింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అది కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నిన్ను ఏ జాతి కింద లెక్కేయాలో కూడా మాకు అర్థం కావట్లా. ఇంకొక విషయం ఏంటంటే క్లియర్ గా అక్కడ హిందువులు అత్యంత పుణ్యంగా భావించేటువంటి టీటీడీ పుణ్యక్షేత్రంలో ఉద్యోగం చేయడం అనే అంశాన్ని హిందూ మతేతరుల్ని అక్కడ రిక్రూట్ చేసి అది ఒక అంటే తిరుపతికి 7 కొండలు ఎందుకు, 2 చాలా, మిగతా 5 కొండలు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వివిధ కారణాలకు ఉపయోగించుకోవచ్చు కదా ప్రభుత్వ సంపదగా అని చెప్పేసి ఒక టాప్ తీసుకొచ్చేసి ఎట్ ఏ టైమ్ తిరుపతి మీద వేరే అన్య మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను కూడా కట్టాలి అన్నటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకెవడు చెప్పాడు? నువ్వు చూసావా? ఎవడో చెత్త నా కొడుకు ఏదో వాగుతాడు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ముందు రుద్దుతున్నావా? వాస్తవాలు ఎక్కడున్నాయి? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూయించు అని ప్రజలు అడుగుతున్నారు మేడం. నోటికొచ్చినట్టు వాగితే పిచ్చి కుక్క అంటారేమో జనాలు. ఎందుకంటే అది కూడా రోడ్డు మీద నీలాగే వాగుతూ ఉంటది అనమాట. బౌ 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 అని. అలాగా నువ్వు మీడియాలో వాగుతావు, అంతకు మించి ఏం లేదు. అర్థమైందా? అంటే పూర్తిగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రజా నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఒక మతం పట్ల చిన్న చూపు, మనసులో ఇంకొక మతం పట్ల పెద్ద అభిమానాలు ఉన్నాయన్నమాట వాస్తవం. వాస్తవమా? ఏంటి 7 కొండలుగా తిరుమల తిరుపతిని తీర్చిదిద్దిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనకే అంట చిన్న చూపు ఉందంట. కడుపుకు అన్నం తింటున్నావా? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్ళి తింటున్నావా అని అడుగుతున్నారమ్మా చాలా మంది. నీకెందుకు ఇటువంటి పనులు? చిచ్చి. దాని ద్వారానే తిరుపతి అవహేళనకు గురైన హిందూ మతేతర మతాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో ప్రబలినా కూడా కారణాలు కేవలం ఆయనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్లని ఆంధ్ర రాష్ట్రం మీద రుద్దాడు, హిందూ మతం మీద రుద్దాడని చెప్పడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. నీ సందేహాలు ఎవరికీ అవసరం లేదు. నువ్వు పెద్ద డింగు డాంగ్ బెల్లలాగా అనిపిస్తున్నావు ఈ మాటలని చెప్పిన తర్వాత. ఏంది నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం దేవుడు ఇవ్వలేదా నీకు? సిగ్గు శరం పెట్టలేదా? ఇదేనా నేర్పింది నీకు మీ కుటుంబ సభ్యులంతా కలిసి? కనీసం సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చింది చెప్తే ప్రజలు నమ్మాలా? 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎలా పడిపోయింది? అంత సడన్ గా అన్ని సీట్లు ఎలా కోల్పోయింది ఒక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో? అంటే ఆ పార్టీకి సంబంధించి మనం ఏదైనా ఒక వ్యాసం రాసేటప్పుడు పాయింట్ వైజ్ గా రాసుకున్నట్టుగా వైసీపీ ఓటమి అనే ఒక వ్యాసం స్టార్ట్ చేస్తే అందులో పాయింట్ల వైజ్ గా ఓటమి కారణాలు వెతుక్కుంటూ వస్తే టాప్ 10 కారణాల్లో రోజా నోటి దోల అనే ఒక పదం కూడా యాడ్ చేయొచ్చు మనం. అట్లా నోటి దోల వల్ల, రోజా నోటి దోల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. టాప్ 10 లో ఒకటి ఉంటదని చెప్తుంది. మరి జనసేనకి దిక్కు దివానమే లేదు కదా. అసలు మీ అధినేత ఎక్కడైతే పార్టిసిపేట్ చేశారో ఆ 2 ప్రాంతాల్లో దారుణంగా ఓడిపోయాడు కదా. దానికి కారణం ఏంటి? మీ చేతకంతనమా? నీ నోరా? మీ అధినేత చేతకంతనం. ఇప్పుడు కూడా కూటమితో కలిస్తే తప్పించి మీ మొహాన్ని ముష్టి 21 సీట్లు ఇలా చల్లారు కదా. ఆయన ఏమో ఏరుకొని తీసుకున్నారు. అందుట్లో కూడా మళ్ళీ 18 మంది టీడీపీ వాళ్ళని పెట్టుకున్నారు కదా. దీన్ని ఏమంటారు? మీ చేతకంతనం అంటారా? మరి మీరెందుకు ఓడిపోయారు? మీ నాయకుడికి మీకు దమ్ము లేదా ఎక్కడా కూడా? మరి దీనికి నోటి దూల నీదా మీ నాయకుడిదా? టాప్ 10 ఎందుకులే బొక్క. మీరు ఓడిపోవడానికి టాప్ 10 కారణాలు అవసరమా? ఒకే ఒక కారణం, మీ దగ్గర సీన్ లేదు అంతే. మీ పార్టీని ఎవడో నమ్మడు, మీ నాయకుడిని ఎవడో నమ్మడు. భయంకరంగా దారుణంగా ఓడిపోయిన నువ్వు, నీకు నాయకుడు, నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడతావు కామెడీ అబ్బా. అలాంటి పరిస్థితి గత 5 ఏళ్ల పాటు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు
ఎంతో మంది న్యూట్రల్ గా ఉండే పీపుల్ ని ఆ టైం కి మనకి ఏ పార్టీ యొక్క మేనిఫెస్టో బాగుంటే, ఏ నాయకుడు ఇచ్చిన హామీ బాగుంటే మనం ఆ పార్టీకి ఓటేద్దాంలే అన్ని న్యూట్రల్ గా ఆలోచించినటువంటి పీపుల్ ని కూడా వైసీపీకి ఓటేయకూడదురా బాబు అనిపించేలాగా వాళ్ళ మనస్తత్వాన్ని మార్చినటువంటి ఏకైక యోధురాలు రోజా. ఓకే, యోగ్యక యోధురాలు రోజా, సరే అమ్మా ఒప్పుకున్నాం. అసలు నిన్ను ఎందుకు కొట్టారు? పొర్లిచ్చి రోడ్డు మీద తన్ని ఎందుకు కొట్టారు? మక్కలు ఎర కొడితే హాస్పిటల్లో బెడ్ మీద పడి అడ్రస్లు చెప్పి ఇంటి పేర్లతో సహా అడిగావు కదా, ఎందుకు కొట్టారు? కుక్క కొట్టాడు నిన్ను, ఎందుకు కొట్టారు? మీ పార్టీ వాళ్ళే. ఎందుకు చెప్పు? నోటి దూల వల్ల కాదా? మక్కలు ఎర కొడితే హాస్పిటల్లో పడి కుయ్యో మొర్రో అని ఏడ్చి నీ పార్టీ వల్లే పిచ్చ కొట్టారు కదా. ఎట్లా ఉన్నాయి ఆ దెబ్బలు? బాగున్నాయా? తగ్గినాయా లేదా? పొర్లిచ్చి కొట్టాడు కదమ్మా నిన్ను మీకు పార్టీ వాళ్ళు. వెంటాడి పొర్లిచ్చి తంతే హాస్పిటల్ పడ్డావు కదా. ఎందుకంటావు? నోటితో లేకమంది. మరి దాని గురించి కూడా చెప్పాలమ్మా అప్పుడప్పుడు. వైసీపీకి ఓటేయకూడదు అని చెప్పేసి రోజా నోటితోల వల్ల ఇంకొంతమంది ఎవరో ఉన్నారు వాళ్ళ పార్టీలో, అంబటి రాంబాబు, ఇంకెవరో సమ్ కైండ్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరి వాగుడు వల్ల చాలా మంది న్యూట్రల్ గా ఉన్న పీపుల్ యాంటీ వైసీపీ అయిపోయారు. క్లియర్ గా ఎవరు ఓటేసినా పర్లేదు వైసీపీకి వేయకూడదు. టీవీ పెడితే ఈ భాష చూడలేకపోతున్నాం, ఈ భావజాలం చూడలేకపోతున్నాం, రాజకీయాలు ఈ మాటలేంటి, ఈ వ్యవహారాలు ఏంటి అని చెప్పేసి భాష గురించి భావ గురించి ఎవడ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయి. ఎంత దారుణంగా మాట్లాడిద్దండి ఇవిడ, ఎంత దారుణంగా మాట్లాడిద్ది. జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎవరికి పుట్టామని అడగవు. జగన్మోహన్ రెడ్డి ఎవరు భార్యకి ఎంతమంది ముగ్గురు, ఇట్లాంటి మాట్లాడి ఈవిడ భాష గురించి మాట్లాడుతుందంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టే కదా. ఇలా మొగుళ్ళు ఎట్టా దీన్ని అసలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ భాషా విధానం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే భాష ప్రధానం. బయట రోడ్డు మీద ఎట్టా విచ్చలవిడిగా నోరేసుకొని పడుతుందంటే ఇంట్లో వాళ్ళు అసలు ఈవిడ గురించి పట్టించుకోకుండా వదిలేశారేమో కదా. నాకైతే అదే అనిపిస్తుంది. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రోజా? అది నీకు నువ్వు అడుక్కో అక్క, అది నీకు నువ్వు అడుక్కో. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేదంటే ఇంకోటి ఏదైనా తింటున్నావా? మాట్లాడినటువంటి మాటలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమైందా? నిజంగానే భగవంతుడు ఇప్పుడు అసలు గోవు చనిపోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? గోవులు చనిపోవడానికి పవన్ కళ్యాణ్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ సనాతని అని పేరు పెట్టుకోమని ఎవడన్నాడు? సనాతని అని పేరు పెట్టుకొని గోవులు చనిపోతే అడగడా? దాని గురించి మాట్లాడు మరి. సనాతని అని తెగ రెచ్చిపోయాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు అడగడు? గోవుల దగ్గరికి వచ్చి ఎందుకు చనిపోయా నేను ఎందుకు ప్రశ్నించడు? దాని గురించి నువ్వేంది మాట్లాడేది? చేత కదా. కూటమిలో ఉంటే అన్ని కుక్కిని పేనులాగా వాళ్ళు చెప్పినట్టు వినాలా? 191 గోవులు చనిపోయిన రిపోర్ట్ ఇచ్చారు, అది కూడా కరెక్ట్ కాదని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు. మరి దానిపైన ఏం మాట్లాడతావు? సిగ్గుందా నీకేమన్నా? నువ్వు ఆడదానివేనా? గోవులు చనిపోతుంటే నీకు కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? కనీసం వచ్చి అడగరా మీ పార్టీ తరఫున? చచ్చిపోతే చచ్చిపోని గోవులు మూగజీవులు, చచ్చిపోయిన వాడిని ఎవడు పట్టించుకుంటాడు అనే ధోరణి కదా మీ అందరిది. మీరు మళ్ళీ హిందుత్వాన్ని, హిందూ మతాన్ని నెత్తి మీద వేసుకుని తిరిగే వాళ్ళగా మాటలు, చేతలు, ప్రకల్పాలు చేతగాక. అసలు ఆ చిన్న బాబుకి ఆ గోవుల మరణానికి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఆవిడ టీటీడీలో గోవులు చనిపోయాయి, మరణించాయి, వాటిని చూద్దామని వచ్చారా, లేకపోతే వైసీపీకి ఇంకా వంతపాడి ఇంకా అక్కడ రాజకీయాలు చేద్దామని వచ్చారా? ఈవిడ న్యూస్ రీడరు, ఆ టీవీ ఛానల్లో న్యూస్ చదవటానికి వచ్చిందా, లేదంటే రెండు పార్టీల మధ్య గొడవలు పెట్టి ఎదుటి పార్టీ వాళ్ళని రెచ్చగొడటానికి క్వశ్చన్లు అడగడానికి వచ్చిందా? ఈ బుర్ర తక్కువ యాంకర్ ఎవరు? అసలు హాఫ్ నాలెడ్జ్తో ఎవరు ఈవిడికి ఇచ్చింది? మళ్ళీ సీనియర్ లాగే కనిపిస్తుంది కదా. అక్కడికి వచ్చింది పార్టీ గురించి మాట్లాడటానికి తప్పించి గోవుల గురించి మాట్లాడతారా? ఒక పార్టీ వాళ్ళు ఒకళ్ళ జరిగిన అన్యాయాన్ని మాట్లాడతారు. అది కూడా తెలియకుండా నువ్వు అసలు న్యూస్ ప్రెజెంటర్ లేకపోతే ఇంటర్వ్యూవర్ లేకపోతే యాంకర్ ఎలా అయ్యావు? లేకపోతే అసలు ఉద్దేశమే అది కాదు. అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? 100% రాజకీయం చేయడానికి వచ్చారండి. అక్కడ వాళ్ళు ఎవరు కూడా అసలు ఒక్కళ్ళు కూడా వాళ్ళ మొహాలకి భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ఈ రోజారెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా తిరుపతిని ఎవరు కూడా దైవ క్షేత్రంగా చూడలే. వీళ్ళు అధికారంలో ఉన్న రోజులు ఒక ఆదాయ క్షేత్రంగానే చూసారు. ఈ మహాతల్లి ఒకళ్ళమాత రేంజ్ లో, లేదంటే ఒక శబరిమాత రేంజ్ లో, లేదంటే అన్నమయ్య రేంజ్ లో, బాబూజీ రేంజ్ లో వారానికి ఒక 10 మంది 20 మందిని వెంటేసుకొని పోయి కొండ మీదకి వెళ్ళొచ్చేది. మేమేదో భక్తి అనుకున్నాం నిజంగా అప్పుడు. కానీ అది భక్తి కాదు,
ఆ టికెట్ల రూపంలో డబ్బులు దండుకోవడానికి తీసుకెళ్ళిన వాళ్ళందరి దగ్గర డబ్బులు పుంజుకోవడం తర్వాత అర్థమైంది. రోజా గారు తిరుపతికి రెగ్యులర్ గా వెళ్ళటం ఖాయం, దేవుణ్ణి చూసి రావటం ఖాయం. దాన్ని కూడా ఈ మొహాలు ఎలా వక్రిస్తున్నాయో ఒకసారి చూడండి. అక్కడికంటే డబ్బులు దండుకోవడానికి తీసుకెళ్ళిందంట, దేవుణ్ణి చుట్టానికి కాదు. ప్రతి నెలలో 1, 2 సార్లు వెళ్ళేవారని చెప్తూనే రోజాని దేవుడి కంటే ఇష్టం లేదంటే అక్కడ డబ్బులు దండుకోవడానికి వెళ్ళిందంట. డబ్బులు దండుకోవడానికి ఏమిటి వెళ్ళాల్సిన అవసరం ఏంది? టికెట్లు ఇస్తే వాళ్ళు వెళ్తారు, చూసుకుంటారు కదా. మినిమం లాజిక్ ఉండదా? బుర్ర పనిచేయదా? కడుపుకు తిన్నది బుర్రలోకి వెళ్ళదా? వెళ్ళిపోవడం డైరెక్ట్గా అంతా. రోజా గారు టికెట్లు ఇచ్చేటట్లయితే ఆవిడ సంతకం పెడితే తీసుకెళ్ళిపోతారు. ఎంపీ హోదాలో ఉంది ఆవిడ. ఆవిడ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మట్టి బుర్రలు వేసుకుని మీరెట్ట మాట్లాడుతున్నారు? మేము అనుకున్న విషయం అది ఫస్ట్ చూసి బిల్డప్ చేసి భక్తులకు ఒక మహిళ అయ్యండి ఇంకొక మహిళ గురించి అలా మాట్లాడొచ్చా? ఎంత నీచంగా తెలిసిన వాళ్ళైతే అట్లాంటి మాటలు మాట్లాడరండి. తల్లి బాధ తెలిసిన వాళ్ళైతే అట్లాంటి మాటలు మాట్లాడరు. మరి రోజా ఏ విధంగా బిడ్డల్ని కనుక్కుంది, పెంచుకుంది, ఆవిడ యొక్క మాతృత్వం ఎలా కొనసాగింది ఎన్నాళ్ళు, వాళ్ళ పిల్లలకు కనుక ఎట్లాంటి పరిస్థితి కనుక వస్తే ఆవిడ యొక్క మానసిక పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకొని దాని తర్వాత మనం స్టేట్మెంట్ ఇవ్వాలి. అది రోజా విఘ్నతకి వదిలేస్తున్నాను నేను. తల్లులు పిల్లల గురించి మాట్లాడే విధం గురించి ఈవిడ మాట్లాడుతుంది. నిజంగా ఈవిడ మాట్లాడిన మాటలు వీళ్ళ పిల్లలు వింటే ఇంట్లోనే పొర్లిచ్చి మొన్న జనసైనికులు కొట్టారు కదా, అలా పిల్లలే కొడతారు. నిజంగా ఈవిడకి పిల్లలుండి ఈవిడ రోడ్ల మీద విచ్చలవిడిగా ఇట్లా నోరేసుకొని పడి మాట్లాడతాం చూస్తే, మొన్న జనసైనికులు కొట్టారు కదా, రోడ్డు మీద పొర్లిచ్చి కొడితే హాస్పిటల్లో పడింది కదా, అలా సొంత పిల్లలే కొడతారు తెలుసా ఈవిడ్ని. ఈవిడ మాట్లాడే మాటలు చూస్తుంటే ఇంత దారుణంగా మాట్లాడింది దేవుడేందండి, నాకు అర్థం కాదు. ఒక తల్లి హోదాలో అన్నాలు ఒకరు పెట్టుకున్నటువంటి ఆ మొక్కులు తీర్చుకోవడం అనే అంశాన్ని రోజా కూతురుకి లేదంటే ఇంకెవరికన్నా కనుక అట్లాంటి సమస్య వస్తే మరి రోజా ఎలా రెస్పాండ్ అయితే మనం ఊహించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నిజంగానే తప్పు చేస్తే ఇట్లా జరిగింది అని చెప్పేసి మనం కనుక భావించాల్సి కనుక వస్తే అదే రోజాని క్వశ్చన్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ల్యాండ్ మైన్ పేరితే దాని నుంచి అంత పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు బాబు చిన్న బాబు అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. అంటే వాళ్ళు మంచి చేశారు కాబట్టి వాళ్ళని వెంకన్న తోడుండి కాపాడాడని చెప్పేసి మేము బలంగా వాళ్ళు నమ్ముతున్నాం. ల్యాండ్ మైన్ ఎప్పుడు పేలింది తెలుసా నీకు? ల్యాండ్ మైన్ ఎప్పుడు పేలింది తెలుసా? మరి దానికి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏంటి సంబంధం? రీసెంట్ గా కదా లడ్డు వివాదాలు తీసుకొచ్చింది. అప్పుడెప్పుడో ల్యాండ్ మైన్ గురించి చెప్తావేంటి? కొద్దిగా కూడా బుర్ర బుద్ధి లేదా? ఎప్పుడే జరిగిందో కూడా తెలియదా నీకు? కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అలా చనిపోయాడు అన్ఎక్స్పెక్టెడ్ గా? 7 కొండలు 2 కొండలు చాలా, మిగతా 5 కొండలు ప్రభుత్వం హ్యాండ్ చేసుకుంటది అని చెప్పేసి చెప్పినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు హెలికాప్టర్ మరణం అంత దారుణమైన స్థితిలో జరిగింది? వైఎస్ రాజశేఖర్ చనిపోయినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులు తెలుసా? కేజీ బేషన్ గ్యాస్ అని ఒకటి ఉంది తెలుసా నీకు? గోదావరిలో పుట్టిన గ్యాస్ గురించి తెలుసా? తెలియదు కదా, తెలుసుకో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిది మరణము ఎందుకు సంభవించిందో నీకు అర్థమవుతుంది. ఓకే, హాఫ్ నాలెడ్జ్తో రాక ఇంకోసారి బుర్ర దుబ్బేస్తున్నా నీతో సోది. ఏంది తిరుపతి కొండ మీద అన్ని మత ప్రార్థనాలయాలను కట్టాలని చూసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టాలని చూడటం ఏంటి? ఆయనకి అధికారం ఉంటే కడతాడు. ఆయన ఆపేది ఎవడు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టాలనుకుంటే కట్టేవాడు. ఎందుకు కట్టలేదు? అది కాదు ఆయన ఉద్దేశం. నువ్వు చెప్తుంది, మీ పార్టీ నాయకులు చెప్తుంది ఆ ఉద్దేశాలు, అంతే. ఎందుకు మహామేతక ప్రజల్లో పేరున్న దారుణమైనటువంటి మరణాన్ని పొందాడు? ఇవన్నీ ఒకసారి మీరు కనుక ఆలోచించుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు వీళ్ళంతా దారుణంగానే చనిపోయారు. దీని వెనక చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అవి నీకు తెలియదులే. నువ్వు ఎందుకంటే నోరేసుకోవడం పడతాం తప్పించి సబ్జెక్ట్ తెలియదుగా మనకి. కొన్ని పేర్లు గుర్తుపెట్టుకుని టొకటొక వాగడం తప్పించి ఏం రాదు కదా, అంతే కదా. ఫోన్ వస్తుంది. ఒరే సద్దాము, వామ్మో దొరా, ఆవిడ చెప్పే నీతి సూక్తులు వింటంటే అదేదో అంటారు కదా, బుద్ధుడికి కూడా జ్ఞానోదయం ఎలాగుందన్న. మామూలుగా మాట్లాడతలా. నీకు ఒక విషయం తెలుసా? రోజా గారి హస్బెండ్ని ఇంట్లోనే ఉంటారు, ఏం మాట్లాడే కాబట్టి ఆడికి కూడా అంటుంది. ఆవిడ అంత మాట్లాడే కారణం ఆయనే అంటుంది. మరి ఈవిడ ఇలా మొగుడు ఎలా వదిలేస్తున్నాడు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద మాట్లాడటానికి? నోరేసుకొని చూసా. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏముందో రీసెంట్గా చూసా, సొంత బామర్దుల్ని చేతకానోళ్ళని చేసి. ఏంది బా చేతకానోళ్ళు అంటే? అదే అర్థం కాల. మామని వెన్ను పొడిపడిచని మాట్లాడింది బావా. ఏమొచ్చి ఇప్పుడు సేమ్ కూటమిలో వాళ్ళ సంఖ్య నాకుంటా
మళ్ళీ టీడీపీతో పాటే వాళ్ళ నాయకుడు వీళ్ళంతా కలిసి నడుస్తా అసలు ఎట్ట బతుకుంటారు బావ వీళ్ళు సిగ్గుసారం లేకుండా. ఆ వీళ్ళు కదా నిజంగా రోజా అన్నట్టుగా ఉండేది. అనే రోజా అన్నదాన్ని మేము సమర్థించం బాబా, ఎందుకు సమర్థిస్తాం? ఎవరు తప్పు మాట్లాడినా మరి తప్పే. కానీ ఎంతమంది పత్తిత్తులు వచ్చి బయటకు వచ్చి అబ్బో దాన్నే పెద్ద సీరియస్ గా మాట్లాడుతుంటే మరి మాట్లాడాలి కదా. పత్తిత్తులు బాబా, పత్తి గింజలు అమ్మో మామూలు పత్తిత్తులు కాదు, ఒక్కొక్కరు 3 కొట్టారు 6లు. ఆ పత్తిత్తులు బాబా అంటే ఫస్ట్ నుంచి అంతే, నాయకుడి దగ్గర నుంచి అంతా 3 అనే నెంబర్ని ముచ్చటగా వాడుకుంటా వస్తారు. అంటే 3 పార్టీలతో కలిసి ఉంటారని నా ఉద్దేశం. మళ్ళీ నువ్వేదేదో అనుకోకు, అందరికి తెలిసిపోయింది రహస్యం. ఆ పత్తి గింజ చాలా మాట్లాడింది, నేను కూడా పత్తి గింజలాగే మాట్లాడా. అవును బావా, ఓకే సరే బావా ఉంటా. బాగా బావా వెనక ముందు నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి సైడ్ నుంచి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నా బావా, సాధిస్తా బావా, కంపల్సరీగా సాధిస్తా నేను. థ్యాంక్ యూ. పాపం మా అరుణ గారు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుగా మనల్ని మాయ చేయడానికి చాలా ట్రై చేసింది. అంతేకాదు పాపం జనసేన నాయకులు పొర్లిచ్చి రోడ్ల మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిన తర్వాత కొంచెం బ్రెయిన్ చితికిపోయిందేమో అని డౌట్ ఉంది. అందుకోసమే ఆవిడ ఆ తన్నులు తిన్న దగ్గర నుంచి కొంచెం వింతగా బిహేవ్ చేస్తూ ఉంది. సొంత పార్టీ నాయకులు ఇప్పటి వరకు ఎవరిని కొట్టలేదు. అదేవిధంగా మా అరుణ గారిని సొంత పార్టీ నాయకులే రాడ్ రొంబోలలాగా ఎంటపడి కొట్టిన తర్వాత అయినా కూడా ఎలా ఆవిడ పార్టీలో కొనసాగుతున్నారో నాకైతే తెలియదు. కానీ అన్నిటికన్నా ఘోరం అంటే చంద్రబాబు నాయుడు గారు బావమర్దుల్ని చేతకానాలను చేశాడంట. బాబా ఈ మాటలు ఏంటంటే నా గుండె బాగా బాధేసింది. చంద్రబాబు నాయుడు గారి పైన జాలి కూడా వేసింది, అందుకనే ఎక్కువ వీళ్ళపైన కూడా జాలేసింది. ఎందుకంటే ఎవరిని తిట్టారో ఏమేమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బామర్దులు చేతకానోడు చేశారు, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచారని ఎవడు మాట్లాడింది. ఆయనేమో నా తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళని నేను వదిలేను, లోకేషన్ జన్మలో క్షమించిన చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊడికం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఇంత సిగ్గుమల్లిన బ్రతుకులు ఏంటని మీరు అడగొచ్చు. రాజకీయంలో అలాగే ఉంటారు వీళ్ళంతా, రాజకీయ నాయకులు కాబట్టి అలాగే ఉంటారని మనసారా కోరుకుంటూ ఈ వీడియో యొక్క అంతర్యం మీకు అర్థమైందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పాపం అరుణ గారికి ఏమైనా కింద కామెంట్స్ చెప్పాలంటే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి, గ్యారంటీగా నా వీడియోస్ ఎవరు చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.